అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాల వరకు దేవుని వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసి వలన చేసితిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు యేసు క్రీస్తు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపుబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలోనూ రాజై ఉండి అక్షయుడను అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు స్తోత్రాలనైనా. చక్కగా ఈ ఉదయకాలమంతయు నైనా మీ బలమైన హస్తాల్లో మాకు తోడై ఉండి నాయనా నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని నడిపించి చక్కగా నాయనా పాట పాడడానికి నీ కృప అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కొద్ది నిమిషాలు నీ మాట వినడానికి మా హృదయాలను ప్రభువా అయ్యా నీ వైపు నాయనా తిప్పబడి మాకు అవసరమైన నిత్య జీవపు మాటలు నాయన నీవు మాతో మాట్లాడమని మీ సన్నిధానములో దీనులమై ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా రావాల్సిన కుటుంబాలను నడిపించండి. మేమందరము నాయన నీ మాటలు విని మీ కొరకు జీవించే ధన్యతను మాకు దయచేయమని నిలబడిన మీ దాసుడు నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని రక్షకుడు ప్రాణప్రియుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అసమానమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గురించి తన్ను తాను తెలియపరుచుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తన్ను తాను గురించి తిమోతి సంఘానికి అలాగనే నేడు మన సంఘానికి తిమోతి ద్వారా మరి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ పత్రిక సంఘములకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమై ఉన్నాడో తిమోతి, తన పాత జీవితం ఎలాగున్నది, తన పాత జీవితాన్ని గురించి తెలియచేస్తూ ఇప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆయన విశిష్టమైన దైవత్వమును గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు.
చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. తన పాత జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రధాన పాపిని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ప్రధానమైన రెండో మాట చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, తెలియకనే తెలియకనే నేను చేస్తున్నాను, కానీ ఇప్పుడు నాకు తెలియపరుస్తున్నాడు. తెలియక నేను చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి కార్యములో నేను ఎలా ఉంటున్నానంటే ప్రధానమైన పాపిగా ఉంటున్నాను. అటువంటి నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరిచినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత గొప్పగా తన గురించి తాను తెలియపరుస్తున్నాడు చూడండి. మరి నా జీవితం ఎలా ఉన్నది? నా జీవితం ఎలా ఉంటున్నది? దేవుని యొక్క మహా ప్రేమ కృప చూడండి. నా జీవితములో మన స్థితి ఏ విధంగా ఉన్నదో ఆ స్థితిని గురించి దేవుడు ఎప్పుడే గాని తీసుకొని రాడు. మన స్థితిని గురించి ఆయన ప్రత్యక్షపరచడు. ఏమంటున్నాడు? నీ స్థితి వదిలేయి, తీసేయి, దాని గురించి విచారించొద్దు, దాని గురించి దిగులు పడొద్దు, దాని గురించి మనోవేదన కలగొద్దు. జరిగిపోయిన సమయం, జరిగిపోయిన సంవత్సరాలు, జరిగిపోయిన జీవితం ఇంకా చాలు, వదిలేయి. ఇప్పుడు 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 ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు, నేటి దినం, ఈ సమయం, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ సమయములో ఏమంటున్నాడు? తన పరిచయకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నియమించానంటున్నాడు. ఏర్పాటు చేసుకోవడం కాదు, నియమించాడు. ఈ పని కొరకు నిన్ను నన్ను నియమించాడు. గొప్ప ధన్యత. నిన్ను నన్ను ఈ పని నిమిత్తం కొరకు నియమించాడు. ఎలా నియమించాడు? ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? నమ్మకమైన వానిగా, అంటే విశ్వాసపాత్రునిగా ఎంచాడు. నిన్ను నన్ను విశ్వాసపాత్రునిగా, విశ్వాసపాత్రురాలుగా ఆయన ఎంచాడు. అర్హత చూడండి. మొదటి అర్హత విశ్వాసపాత్రులుగా, విశ్వాసపాత్రగా నిన్ను నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు, ప్రజల్లోనికి పంపిస్తున్నాడు. రెండో మాట చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నన్ను బలపరిచి అంటున్నాడు. తన శక్తితో నింపి, తన శక్తితో నిన్ను నన్ను నింపుతున్నాడు. ఎందుకు? ఆయన శక్తి ఎదుట ఎవరికి జయమంటూ ఉండదు. అపజయమే. ఆయన శక్తి ఎదుట ప్రతి వారికి అపజయమే. జ్ఞానవంతుడైనా,
వివేకుడైనా, ధనమున్నా, దరిద్రత ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ దేవుని శక్తి యందు ఎదుటివారు అపజయస్తులే. కానీ నిన్ను నన్ను ఏమంటాడు? విజయం పొందిన వారిగా చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓటమి నీ జీవితంలో లేదు. ఓటమి లేకోకుండా శక్తిమంతునిగా, శక్తిమంతురాలుగా దేవుడు నీకు నాకు ఎంత గొప్ప ధన్యత. శక్తితో నింపి ఎంత చక్కగా. ఎందుకు ఎందుకు సిలువేయబడిన యేసును ప్రకటించడానికి, ఆయన పనిని జరిగించడానికి నిన్ను నన్ను యోగ్యులుగా చేశాడు. యోగ్యులుగా చేశాడు. యోగ్యులుగా చేశాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఎల్లప్పుడూ మన కృతజ్ఞతాస్తుతులను, నీకు నాకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప పరిచయలో, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దేవుని సన్నిధిలో, దేవుడు అనుగ్రహించిన ఆ సువార్త పనిలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, నీకు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప పనిలో ఎల్లప్పుడూ దేవునికి మన కృతజ్ఞతాస్తుతులను అర్పిస్తూ ఉండాలి. అర్పిస్తూ ఉండాలి. ఆర్పేసుకోకూడదు. ఆర్పేసుకుంటే ఏమవుతుంది? లైట్లు ఆఫ్ చేసేంత ఏమవుతుంది? ఎన్ని లైట్లు ఉన్నాయి చూడండి. వరుసకు 1, 2, 3, 4, 5, 20 ట్యూబ్లైట్లు ఉన్నాయి. 20 ట్యూబ్లైట్లు ఉన్నాయి. ఈ 20 ట్యూబ్లైట్ను ఆర్పేయచ్చు, ఆర్పేయకూడదా? ఒక్క క్షణం పడుతుంది. 20 ట్యూబ్లైట్లు ఆర్పించడానికి ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్ పడుతుంది. మెయిన్ స్విచ్ దగ్గర పోయి మెయిన్ స్విచ్ కింది కొడితే ఏమైపోతుంది? లైట్లు ఆరిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? చీకటిలో ఉంటాయి. లైట్లుంటే మనం ఎవరో గుర్తించారు. నిన్ను నన్ను లోకానికి ఒక గుర్తింపు. చీకటిలోను, మరణ ఛాయలోను, మరణ బంధకములోను జీవిస్తున్న నీ జీవితం, నా జీవితాన్ని దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడు? వెలుగుగా ప్రకాశింపజేస్తున్నాడు. వెలుగుమయంగా. చూడండి ఎంత గొప్పగా తెలియచేస్తున్నాడు దేవుడు. అందుకనే 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు మన ప్రభు యొక్క కృపయు, యేసుక్రీస్తునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఎంత చక్కగా చెప్తున్నాడు అండి. ప్రభు యొక్క కృపయు, ప్రేమ, విశ్వాసమును, ప్రేమ అత్యధికముగా నీ పట్ల, నా పట్ల విస్తరిస్తూ ఉన్నది. మనము విస్తరిస్తున్నామా, ఆగిపోతున్నామా? అంతటితో ఆగిపోతున్నామా? కృపలో విస్తరిస్తున్నామా? విశ్వాసములో విస్తరిస్తున్నామా? ప్రేమలో విస్తరిస్తున్నామా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కృప ఉంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే కృప ఉండదు. ఉంటుందా? ఉంటుందా మన జీవితాలలో? ఉండదు. ఒకటి చేయడమే బరువు, 2 చేయడమే ఇంకా బరువు, 3 చేయడం అంటే దేవుణ్ణి
ఆ పరిచయలో విస్తరిస్తున్నట్లే విస్తరిస్తున్నట్లే దేవుని కృప అంటే ఎదుటి వారిని దేవుడు ఏ విధంగా అర్హత లేని వారిని అర్హత కలిగిన వారిగా ఎంచాడో నా జీవితంలో కూడా ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? వారెవరు? అర్హులే, జ్ఞానవంతులే, శక్తిమంతులే, నీతిమంతులే, పరిశుద్ధులే, యథార్థవంతులే, త్రోసివేయకూడదు. అది కృప, దేవుని కృప. అందుకే నిన్ను నన్ను ఎంచాడు. నీ జీవితం, నా జీవితము దేవుని పని చేయడానికి కేవలం ఆయన కృపచేతనే. ఈ పరిచర్యలో ఆయన మనల్ని నమ్మాడు అంతే. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ యథార్థతను మనము కాపాడుకునే బాధ్యత మంది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత గొప్ప చక్కగా చెప్తున్నాడు చూడు. కృపయు ఎదుటి వారిని అర్హత లేని వారు దేంట్లో అర్హత లేదో అర్హతగా ఎంచాలి. ఎంచి వాళ్ళని బలపరచాలి. వారిని శక్తిమంతులుగా చేయాలి. రెండోది మనం చూస్తే ఏమంటున్నాడు? విశ్వాసం, విధేయత, లోబడ్డం. విశ్వాసం, విధేయత చూపడం. అబ్రహాము విషయంలో చూస్తే దేవుడు వస్తూ ఉంటే ఎండవేళ సమయంలో వస్తుంటే వెళ్ళి సాగిలపడ్డాడు. ఏం చేశాడు? సాగిలపడ్డాడు. ఏ దేశమో, ఏ ఊరో, ఏ ప్రాంతమో, ఎక్కడి నుండి బయలు వస్తున్నారో, ఈ ఎండవేళలో ఏ పని మీద వస్తున్నారో, ఎంత చక్కటి సంబోధన చూడండి, ఎంత విధేయత చూడండి, ఎంత లోబడ్డమో చూడండి. ఎండవేళలో ఏ ప్రాంతం నుండి వస్తున్నారు, ఏ దేశము నుండి వస్తున్నారు, ఏ ప్రదేశం నుండి వస్తున్నారు, ఏ గ్రామం నుండి వస్తున్నారు, ఈ వేళలో ఏ పని మీద. మనలాగా వాహనాలు లేవు కాబట్టి దయతో దయతో నా మీద నీకు జాలి కలిగింటే, నా మీద నమ్మకం ఉంటే, నా ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకోవడానికి నీకు ఇష్టమైతే నా ఇంటికి దయచేయండి. స్వాగతం ఇస్తున్నాడు. అది విశ్వాసం. మన ఇంటికి దేవుని పిల్లలు వస్తే తలుపేసుకోకూడదు. ఏం వేసుకోకూడదు? తలుపేసుకోకూడదు. లేకపోతే తలుపు తీసి ఉంటే ఇంట్లోకి వస్తాడేమో, రాకోకుండా ఏం చేయాలా? ఏం చేస్తారు కొంతమంది జ్ఞానవంతులు, వివేకవంతులు ఏం చేస్తారు? పిల్లోని వీపు పటాంట పడుతుంది. ఏం చేస్తారు? పిల్లోని వీపు పగులుతుంది. పిల్లోని వీపు పగలగానే వచ్చే సేవకుడికి కానీ, దేవుని పిల్లలకు కానీ గుండె ఏమవుతుంది? గుబుల్మంటుంది. ముందుకు రావాల్సిన వాడు వెనక్కి వెళ్తాడు. ఏమి తీసుకొని వస్తున్నాడో సంగతి ఎరుగక, విశ్వసించక, నీ కొరకు ఏమి తెస్తున్నాడో. అబ్రహాం కొరకు ఏం తెస్తున్నాడు? అబ్రహాము కొరకు ఏం తీసుకొని వస్తున్నాడు? ఎండవేళ సమయంలో
ఏం తెస్తున్నాడు? ఆ? ఆ, ఏం స్వాస్థ్యం? వంశావళి. వంశావళిని తీసుకొని వస్తున్నాడు. మరి నీ ఇంటికి నా ఇంటికి దైవజనులు దేవుని బిడ్డలు వస్తున్నారంటే ఏం చేస్తున్నారు? దైవ సంబంధమైన హెచ్చరిక మాటలతో నీ హృదయమును దేవుని ఎదుట సరైన వారిగా, దేవుడు నిన్ను చూచి భలా నమ్మకమైన దాసురాలా, భలా నమ్మకమైన దాసుడా అనే ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు నీ ఇంటికి వస్తాను, నిన్ను హెచ్చరిస్తా ఉంటారు. త్రోసివేస్తే 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 ఏం చేశారు? త్రోసివేసిన వాళ్ళు ఏమయ్యారు? విశ్వాసం ఉంచాడా? దేవుని కృప ఉంచాడా? లోతు జీవితం ఏమైంది? దేవుని పట్ల విశ్వాసం ఉంచాడా? దేవుని కృపనుచ్చాడా? లోతుకి దేవుని కృప ఇచ్చాడు. ఇంట్లో పరిచయం లేదు, ఇంటిలో పరిచయం లేదు, ఇంటిలో ప్రార్థన లేదు, ఇంటిలో వాక్య ధ్యానం లేదు, ఇంటిలో దేవుని గురించిన చింతే లేదు. దేవునికే ఆ ఇంటిలో స్థానం లేదు. అయినా కూడా దేవుని కృపను చూపించి రక్షించడం ఆయన ఇష్టం కాబట్టి రక్షిస్తున్నాడు. ఆ తీర్పులో నుండి వారిని విడిపించడానికి తాను చేయబోయే కార్యములను, ఏ పని నిమిత్తం కొరకు వస్తున్నారో అబ్రహాము అడిగినప్పుడు అబ్రహాముకు తెలియచేశాడు. విశ్వాసం ఉంచితే దేవుని కార్యములను చూస్తాం. దేవుడు మన దగ్గర ఊరికనే రాడు, మనకు కావలసినది ఇస్తాడు. కాబట్టి మూడోది చూస్తే ఏమంటున్నాడు? ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ. మరి ప్రేమ ఎలా ఉంటుంది? మన ప్రేమ యోహాను సువార్తలో ఏమంటున్నాడు? ప్రేమ గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు యోహాను సువార్తలో? నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల నిమిత్తము ప్రాణం పెట్టడానికి వస్తుంది. చదువు మాట, ఆ మాటేనా? వేరే చదివాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు ప్రభు. గొర్రెల కొరకు తన ప్రాణము పెడుతున్నాడు. అంటే నేను మనుషులకు మంచి కాపుదల కలిగిన వాడిని, మంచి కాపుదల. లోయలో, లోతులలో, ఎక్కడైనా సరే, కొండలలో, మేడలలో, మరణములో, వ్యాధిలో, బాధలో, హింసలో, కరువులో, దేనిలోనైనా సరే నేను మిమ్మల్ని కాపాడుతా. నేను మంచి కాపరిని, మిమ్మల్ని రక్షించేవాడిని నేనే. అవసరమైతే కాదు, మీ కొరకు నా ప్రాణము ధారపోస్తా. చూడండి యేసు ప్రభు ఎలా చెప్తున్నా. విశ్వాసి నీవు, నేను విశ్వాసం. ఒక విశ్వాసి కొరకు నేను మంచి కాపరిని అంటావా? వారి కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నా అంటావా?
అది ప్రేమ. ఏంటి ప్రేమ? ఒక విశ్వాసి పట్ల నీకున్న ప్రేమ, వారి కాపుదల, ఆ విశ్వాసి యొక్క కాపుదల, సంరక్షణ, అదే నిజమైన ప్రేమ. పోతే పోనీలే అనుకోకూడదు. ఎన్నిసార్లు పిలిచినా, ఎంత చెప్పినా, ఏమి చేసినా వారి మనస్సు మారదు అని నీవు తీర్పు తీర్చకూడదు. ఎందుకు? నీవే స్థితిలో ఉండి వచ్చావు. నువ్వు ప్రధానమైన పాపివి. ప్రధానమైన పాపిగా జీవిస్తున్న నీ జీవితం, పాతాళంలోనికి వెళుతున్న నీ జీవితాన్ని దేవుడు కృపచేత, ప్రేమ చేత నీకు విశ్వాసము అనుగ్రహించి ఆయన పరిచయకు నిన్ను నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. అటువంటిది నీవు త్రోసివేయడం మంచిదా? అందుకే మనలో ఏముండదు, కృప విస్తరించదు, విశ్వాసం విస్తరించదు, ప్రేమ విస్తరించదు. ప్రేమ సమస్త దోషములు కప్పుతుంది. దేవుని ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? దోషములను బహిర్గతం చేస్తాడు. తెలుసో తెలియక చేశారు, అయితే ఏం చేస్తారు? విస్తరింపజేస్తారు. పని కట్టుకొని పోతా ఉంటారు ఇంటింటికి. అది కాదు. అందుకనే అపోస్తుడైన పౌలు చాలా చక్కగా తెలియజేస్తారు, ఈ పరిచయకు నన్ను ఎంచినందుకు నీకు నాకు ఉండవలసిన అర్హతలు తెలియజేస్తున్నారు. మనం ఎలా ఉండాలో, ఆయన పరిచయకు ఏ విధంగా మనం జీవించాలో అనే జీవిత సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. గొప్ప పని. ఈ లోకములో పని చేస్తూ ఉంటే, ఈ లోకములో ఈ పని కాలిపోతుందే కానీ ఈ పనిలో మనకు మేలు అనేది ఉండదు. ఈ పని ఎంతవరకు? నీడకి, దేహానికి, కడుపుకి, ఈ మూడిటికే పనికి వస్తుంది. తల దాచుకోవడం, ఒంటిని దాచుకోవడం, కడుపును కాపాడుకోవడం, ఈ మూడికి ఈ లోకంలో పనికి ఉపయోగం. దేనికన్నా ఉపయోగపడతారా చెప్పండి? చెప్పండి. ఇండ్లు, వస్త్రం, ఆహారం, ఈ మూడే. రోగం వచ్చిందనుకో, మంచి మిద్దె కట్టామనుకో, రోగం వచ్చిందనుకో, డబ్బు లేకపోతే ఏమవుతుంది? ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. మంచి 10,000 పెట్టి పట్టు చీర కొన్నామనుకో, వస్తుందా? చిరకాలం ఉంటుందా? ఉంటుంది. పట్టు చీర ఉంటుందా? ఉండదు. చక్కగా ఒక 2,000 పెట్టి, లేకపోతే ఒక 10,000 పెట్టి మంచి పొట్టేళ్ళు తీసుకొని కోసుకొని తిన్నాం అనుకో, కడుపులో ఉంటుందా? తృప్తిగా తిన్నాము, ఉంటుందా? 10,000 పెట్టి తిన్నా 10 నిమిషాలు పోవాల్సిందే. కానీ ఈ పని చేస్తే, దేవుని పని చేస్తే ప్రధాన పాపి అయిన వారిని పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలోనికి తీసుకొని వెళ్తాం. ఎంత గొప్ప పని చూడండి. పాపి అయిన వారు పరిశుద్ధులుగా తీర్చబడడానికి సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభు
రక్తములో వారిని కడిగించడానికి ఈ పని నిలిచే పని. మార్గం, నిర్దోషమైన మార్గం, పాపములను కడిగి వేసుకునే మార్గాన్ని, సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించే వారముగా ఈ పరిచయను మనం కొనసాగిస్తూ ఉంటాం. ఈ పరిచయం ఎక్కడి దాకా వస్తుంది? భూలోకములో, పరలోకములో, శృంగార దేవాలయమందు పుట్టుకతో కుంటివాడైన వాడు దేవుని ఆలయము లోపలికి రాక బయట కూర్చొని ఉన్నాడు. దేవాలయంలోనే మెట్ల మీదనే కూర్చున్నాడు. తన స్థితిని మార్చాడు. దేవుడు తన స్థితిని మార్చాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకు కలిగినది ఏం కలిగింది? నీకు నాకు కలిగినది, నీకు నాకు పరిచయం కలిగినది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నామం. లేచి నడు. ఆ నడక ఎక్కడ తీసుకుని వెళ్ళింది? ఆ నడక ఎక్కడికి వెళ్ళింది? ఆ పరిచయం ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరములోనికి వెళ్ళి సహచరులతో కూర్చొని ఆరాధించే నడకైంది. దేవుని సంఘములోనికి ప్రవేశం కలిగింది. ఆ నడక ఎక్కడికి వెళ్ళింది? దేవునితో నడుచుచూ పరలోకముకు చేరింది. దైవరాజ్యమునకు వారసుడయ్యాడు. ఎంత గొప్ప పరిచయం చూడండి. పక్కన్న వాళ్ళు ఏమంటున్నాడు? ఆశ్చర్యపడ్డారు. నీ పని నా పని ఎదుటి వారి జీవితాలు మార్చినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పని అంత గొప్ప పని, ఈ పరిచయం అంత గొప్ప పరిచయ, ఈ సేవ అంత గొప్ప సేవ, ఆశ్చర్యపరిచే సేవ, ఆశ్చర్యపరిచే సేవ, ఆశ్చర్య చేసే పరిచయ. చూడండి ఎంత గొప్ప పరిచయం. ఈ పరిచయాన్ని దేవుడు ఉచితంగా నీకు నాకు నమ్మినాడంతే. మనం నమ్మం. మనల్నే నమ్మం. మన మనిషిని మనమే నమ్మం. మన నీడను మనమే నమ్మం. మన ఇంటి వారిని మనమే నమ్మం. మన పిల్లలను మనమే నమ్మం. ఎందుకు? వారి మనస్సు మారదు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా మనస్సు మార్పు చెందని వారు కాబట్టి నమ్మం. కానీ ఆయన అంటున్నాడు, నేను నమ్ముతున్నా మిమ్మల్ని. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీ జీవితాన్ని నేను నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కాబట్టి నా ప్రాణం మీకు, మీ జీవితాలకి అర్పణం చేశాను. సజీవ యాగముగా నా ప్రాణాన్ని దారపోసా. నమ్ము. అందుకే అంటున్నాడు, ఎంత చక్కగా అంటున్నాడు. కాబట్టి తెలియచేస్తున్నాడు. అయినను 16 వచనంలో చూడండి ఎంత చక్కగా. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండునట్లుగా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఎంత చక్కగా చెప్తున్నారు. మాదిరికరమైన జీవితాలను నీకు నాకు ఈ పరిచయాలు ఇచ్చాడు. నీకు నాకు అనుగ్రహించాడు. నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కృప ఎంత చక్కగా చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, యేసుక్రీస్తునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించాల. నీ జీవితం, నా జీవితం విస్తరించాలి.
చూడండి, 1, 2 మాటలు మనం చూసుకొని అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని, ఆయన ఎంచుకున్న దానికి ఆయన నమ్మకం మీద ఉంచినందుకు పౌలు యొక్క పరిచయలో మనం చూస్తే ఎంత చక్కగా తెలియచేస్తున్నాడో చూడండి. 13వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యగ్రంథములు 13. రెండవ వచనంలో అంటున్నాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నన్ను ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. పిలిచిన పని, నీకు నాకు పిలిచిన పని. ఏ పని ఇచ్చాడు? నీకే పని ఇచ్చాడు? గమనించారా? నీకు నాకే పని ఇచ్చాడు? పిలిచి ఇచ్చి పని ఇస్తాడు. ఎంతమంది ఉన్నారు లోకంలో చూడండి. నీకు నాకు పిలిచి పని ఇస్తున్నాడు, పనిచ్చి ప్రత్యేకపరుస్తున్నాడు. ఆ పనిలో ప్రత్యేకత ఒక ప్రత్యేకత కనుపరుస్తున్నాడు. గమనించావా ఎప్పుడన్నా? నిదానంగా ఆలోచన చేసావా? నిదానంగా నిబ్బరంగా ఆలోచన చేశారా ఎప్పుడన్నా? నన్ను ప్రత్యేకపరిచాడే ఆయన పని నిమిత్తం కొరకు. ఎవరు ప్రత్యేకపరిచారు? పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. చూడండి ఎంత గొప్ప ధన్యతను. త్రియేక దేవుడు, ఒక్క దేవుడు, ఒక్క ఆత్మ, ఒకే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఆయన పని నిమిత్తం కొరకు ప్రత్యేకపరుస్తున్నాడు. శక్తితో నింపుతున్నాడు, విశ్వాసంతో నింపుతున్నాడు, ప్రేమతో నింపుతున్నాడు, కృపతో నింపుతున్నాడు. ఎదుటి వారిని క్షమించే మనసు, వారు ఏ స్థితిలో ఉన్నారో నాకు అంత కనబడినప్పుడు దేవుని సన్నిధికి పరిచారం చేయడానికి వెళ్తున్నప్పుడు భక్తిహీనుల యొక్క స్థితిని చూచి నేను
ఏమన్నాడు? "ఇదిగో పాతాళానికి దారుడు ఎవరి మీద ఉన్నాడు? చదవండి. వాడి మీద మత్తరపడితే ఆ, ఆ, తెలివి లేని ప్రస్తుపాయునైతిని. చాలు చాలు చాలు, మృగం వంటి వాడినైతిని అంటున్నాడు. అంతేనా? పశువు, మృగము రెండు ఉన్నాయా? ఆ, పశువు అంటే తెలివి లేకోకుండా, మృగం అంటే క్రూరత్వం కలిగిన వాడు. అది మన జీవితంలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నా జీవితంలో అది ఉండకూడదు. దాన్ని చూసి జాలి పడాలి, అని కృప చూపించాలి. వాడు కాలు జారే చోటులో ఉన్నాడు, వాడి జీవితము చెడిపోతుందే, అయ్యో బాగు చేయాలి అని. వాడు పాడెక్కుతున్నాడే, అయ్యో వాడి పాడ మీద నుంచి వాడిని బ్రతికించాలి. వాడు పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, అయ్యో పాతాళంలో నుండి విడిపించాలి. అది నీకు నాకు ఇచ్చిన పరిచయం, నీవు నేను చేయవలసిన పరిచయం, నీకు నాకు అనుగ్రహించిన పనికి. ఈ పనికి నిన్ను నన్ను ప్రత్యేక పరిచయం. ఈ ప్రత్యేకత గురించి మనం తెలియక ఏమైపోతున్నాం? దేవునికి దూరస్తులం అవుతున్నాం. దేవుడిచ్చిన కృపకు దూరస్తులం అవుతున్నాం. దేవుడిచ్చిన ప్రేమకు అయోగ్యులంగా ఉంటున్నాం. దేవుడిచ్చిన విశ్వాసాన్ని చెరిపి వేసుకుంటున్నాం. అయిపోతే మనలో మిగిలితే ఏంటి? ఆసాబులు మిగిలింది అది ఉపయోగం లేని జీవితం. ఎవరికి ఉపయోగం ఉండదు. తనకు ఉపయోగం ఉండదు, కుటుంబానికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు, దేవుని ప్రజలకు ఉపయోగం ఉండదు. ఎవరికి ఉపయోగం లేని నిర్మాషమైన ప్రదేశం. నిర్మాషమైన అంటే కాయ లేని చెట్టు వలె ఉంటాం, ఫలము లేని ఫలాలుగా ఉంటాం, పాత్రే ఉపయోగం లేని పాత్రగా ఉంటాం. అందుకని అపోస్తుడైన పౌలు తిమోతితో తెలియచేస్తూ, తిమోతి దేవుని యొక్క ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఈ పరిచయం నాకు అనుకరించాడయ్యా. తన పరిచయం నమ్మాడంతే. నమ్మాడు. పైన ఎన్ని ఉన్నా అవన్నీ కాదయ్యా, నమ్మాడు నన్ను అంతే.
నా స్థితిని గురించి ఆయన అసలు ఆలోచనే లేదు. నేను తేరి చూడగా, దేవుడు చెప్తున్నాడు, నేను తేరి చూడగా ఎవడు నా కంటికి నిర్దోషిగా కనపడ్డు. తేరి చూడగా. చక్కటి మాట ఉంటది. పాపం చేసిన ఆమెను అందరూ తేరి చూసి పాపం 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 అన్నాడు. ఈమె పాపం చేసింది, పాపం చేసింది, పాపం చేసింది అందరూ అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె క్షమించబడింది, ఆమె క్షమించబడింది, ఆమె క్షమించబడింది, మీరు క్షమించబడలేదు అన్నాడు. ఇప్పటికైనా కానీ ఆమెను బట్టి మిమ్మల్ని క్షమిస్తా అని వారి పాపాలని ఏం చేశాడు? ఆయన చూపించాడు. పిల్లల మొదలుకొని పెద్దల వరకు, ఇదిగో నీ పాపం ఇది, నీ పాపం ఇది, నీ పాపం ఇదని. నువ్వు తీర్పరగా వచ్చినావు, ఆ తీర్పు నీ మీద నిలుస్తుంది అంటే ఆయన పాద సన్నిధిలో సాగిల పడవలసిన వాడు, క్షమించబడవలసిన వాడు ఏమన్నారు? సనుగుకొని గొనుక్కొని వెళ్ళిపోయాడు. ఆయన తేరు చూస్తే మనం నిలబడలేము. జారుకుండే జీవితం. ఆయన పరిశుద్ధ ఎదుట జారుకుండే జీవితం, జారిపోయే జీవితం, నిలబడలేని జీవితం. కానీ తల ఉంచితే, తల దించితే ప్రేమించే జీవితం. విధేయత చూపితే యోగ్యులు. దేవుని పాద సన్నిధిలో తల దించుకుంటే యోగ్యత, తల ఎత్తుకుంటే జారిపోయే జీవితం. కాబట్టి తిమోతికి పౌలు తెలియజేస్తున్నాడు, తిమోతి తన పరిచయకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరిచినందుకు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞత కలిగిన వాడినై జీవిస్తున్నాను. నీకు నాకు ఇచ్చినాడు. ఆ పని ఏంటో మనం ఎరగాలి. ఆయన పని చేయడానికి కావాల్సిన సామర్థ్యతను మనకు దేవుడు తెలియచేశాడు ఈ రాత్రి కాల సమయం. కాబట్టి అలా మనం జీవించాలని, ప్రత్యేక పరిచయాలు కాబట్టి ఆ ప్రత్యేక జీవితం, ఆ ప్రత్యేకమైన జీవితంలో మనం దేవుని కొరకు ఏమి సమర్పించుకోవాలనో, ఏంటి వదలాలనో, ఎలా ఆయన కొరకు మన జీవితాన్ని ఎలా త్యాగపూరితంగా చేయాలనో అనేది దేవుని చిత్తమైతే మరి యొక్క పాఠములో దేవుని కృపచేత మనం నేర్చుకుందాం. కాబట్టి 13వ వచనంలో చక్కగా తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. కాబట్టి సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృష్టుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అలా మన జీవితాలను ఆయన కొరకు సమర్పించుకోవాలి. ఎప్పుడు స్తుతించే, ఆరాధించే, కనపరిచే జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. అలా జీవించాలని ఆయన మనల్ని ఇచ్చిన ప్రత్యేకమైన జీవితం కొరకు మన దేవుని పాద సన్నిధిలో సాగిలపడి మనం ముందు కొనసాగాలని దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. మరి రేపు రాత్రికి మరి చంటిబాబు, శ్రావణి, అలాగనే ప్రేమించి ఇచ్చిన కుమార్తె పునర్వి, అలాగనే కుమారుడు భార్గవ తేజ్ వారి ఇంటి యొద్ద
మరి ప్రార్థన వారు ప్రేరేపణ కలిగి